ఓం సాయిరామ్. సాయి భక్తులందరికీ నమస్కారం అండి. మీ అందరూ సంతోషంగా ఆరోగ్యంగా ఉండాలని, సాయినాథుని ఆశీర్వాదం మనందరిపై ఉండాలని మనస్ఫూర్తిగా ఆ సాయిని ప్రార్థిస్తూ ఈ వీడియో మొదలు పెడుతున్నాను. ఇక ఈరోజు వీడియోలో బాబాగారు చెప్పేటటువంటి సందేశం ఏమిటంటే, తల్లి, ఇప్పుడు నీ చుట్టూ జరిగే వాటిని చూస్తూ నీ జీవితంలో ఏం జరుగుతుందో అనే ఆలోచనలో ఉన్నావు కదా, అందుకే ఈ శుభవార్తను నీకోసమే తీసుకువచ్చాను. ఆనందంగా స్వీకరించమ్మా అని బాబాగారు చెప్తున్నారండి. మరి బాబాగారు ఏం చెప్పబోతున్నారో 2 నిమిషాలు విందామా? అంతకంటే ముందుగా మొదటిసారి మన ఛానల్ చూస్తుంటే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి. వీడియో కనుక నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి. ఇక బాబాగారు చెప్పాలనుకుంటున్న ఆ సందేశం ఏమిటంటే, తల్లి, ఇప్పుడు నీ మనసు పూర్తి గాయాలతో, నీ బాబా మీద కోపంతో కఠినంగా మారిపోయింది కదా. అది నాకు కూడా తెలుసమ్మా. నువ్వు ఈ కఠినమైన బాధలను ఒంటరిగా భరిస్తున్నావని భయపడుతున్నావు కదమ్మా. బాధపడకు బిడ్డ, నీకు తోడుగా నేనున్నాను కదా. అసలు నువ్వు ఎంతో ధైర్యంతో ఉన్నావు కదా. ఇప్పుడు నీకు అసలు ఏమైందో చెప్పు. నువ్వు ఎందుకు ఒంటరివి అని ఎందుకు అంతలా బాధపడుతున్నావు? నేను లేనా నీకు? నేను ఎల్లప్పుడూ నీతోనే ఉంటాను. బాధపడకమ్మా. నీ అన్ని కష్టాల నుంచి, బాధల నుంచి బయటపడేలా చేస్తాను. అందుకోసం నువ్వు నాపై నమ్మకంతో ఉండు చాలు. నువ్వు నన్ను సాయి అని పిలవగానే నీ పూర్తి బాధ్యత నేను మోస్తానమ్మా. నీ కన్నిటిని నేను తుడుస్తాను కదా. నీ కోరికను నేను తీరుస్తాను తల్లి. కానీ నేను చెప్పిన ఒక్క మాటకు నువ్వు కట్టుబడి నా మీద ఎంతో నమ్మకంతో ఎదురుచూశావు. ఎన్ని రోజులు ఎదురు చూసినా కూడా నా బాబా నా కోరిక తీరుస్తారు, నేను కోరింది ఇస్తారు అనే నమ్మకంతో ఉన్నావు కదా. నీకు ఎన్నోసార్లు ఎన్నో సమస్యలు వచ్చినా నా బాబా నాకు తోడుగా ఉన్నారు కదా. నాకు ఎందుకు భయం అనే నమ్మకంతో ఉన్నావు. అలాంటి నిన్ను చూస్తుంటే నాకెంతో ఆనందంగా, ఆశ్చర్యంగా ఉంది. కొన్ని సందర్భాలలో కన్నీరు పెట్టుకున్నా కానీ నా మీద ఏమాత్రం నమ్మకం కోల్పోలేదు. అలాంటి నమ్మకమే నీకు ఇప్పుడు నీ తండ్రిని నీవు కోరింది ఇవ్వబోతున్నాను. నీ జీవితాన్ని పూర్తి వెలుగులతో నింపుతాను. నీకు గురువుగా అవతరిస్తా. మరి ఇదంతా ఎప్పుడు జరుగుతుందో తెలుసా? నీ సాయి చెప్పేది దైవవాక్కు. ఇది తప్పక జరుగుతుంది అని నువ్వు నమ్మితేనే ఇవన్నీ జరుగుతాయమ్మా. నమ్ముతావు కదూ? వెంటనే నీకున్న భయం తీసి విసిరిపారేసేయి. నా బాబా నాకు ప్రమాణం చేశారు, ఇక నాకు ఎలాంటి దిగులు లేదని భయానికి చెప్పి నువ్వు ధైర్యంగా ఉండు. అప్పుడే నువ్వు ఆనందంగా జీవించగలవు. ఇప్పటి వరకు నువ్వు కాచిన కన్నీటికి అంతా నేను లెక్క కట్టాను. నీ కన్నీటికి బదులు జీవితంలో ఒక మంచి మార్పును, దారిని నేను నీకోసం చూపిస్తాను. నేను చేసే మంచి పని నీ జీవితాన్నే తిరగరాస్తుంది. ఇక నువ్వు కోరింది నువ్వు ఊహించని విధంగా నిన్ను చేరుతుంది. నమ్మకం ఉంటే దేనినైనా సాధించగలవు అని నిరూపించావు తల్లి. ఎందుకంటే ఇప్పటి వరకు నువ్వు ఎంతో నమ్మకంతో ఉంటూ ఈ సాయి మనసు గెలుచుకున్నావు. ఆ నమ్మకమే నిన్ను గెలిపిస్తుంది. నేను నీ వెంటే ఉంటూ నిన్ను ఆశీర్వదిస్తాను. మంచి జీవితాన్ని నీ చేతిలో పెడతాను. నీ కన్నీళ్లను, కష్టాలను పోగొట్టి నీకు ఆనందాన్ని ఇస్తాను. నువ్వు నా దగ్గర కోరిన కోరికలన్నీ న్యాయమైనవే. నేను వాటిని తప్పకుండా తీరుస్తాను. ధైర్యంగా ఉండు బిడ్డ. ఈరోజు నుండి ప్రతిరోజు నీ జీవితంలో కొన్ని మార్పులు కల్పిస్తాను. నీ కలలన్నీ తీరుస్తాను కదా. అందుకే ఈ దైవవాక్యం నీకు అందిస్తున్నాను. ఆ దైవవాక్కు నీకు చేరవేయగానే ఆనందంతో నా దగ్గరకు వస్తావు కదా తల్లి. నీకోసం నీ సాయి తండ్రి ఆలయ తలుపులు ఎప్పుడూ తెరిచే ఉంటాయి. త్వరగా రా తల్లి, వచ్చి నీ సాయిని దర్శించుకో. ధైర్యంగా ఉండు. నీకైనది నీ చెంత చేరుస్తాను. నమ్మకంతో ఉండు. నీ సాయి తండ్రి నీకు ఎల్లవేళలా తోడుగా ఉండగా నీకెందుకు తల్లి భయం? ధైర్యంగా ఉండు అని బాబాగారు చెప్తున్నారండి. మరి బాబాగారు చెప్పినటువంటి ఈ మంచి సందేశం మీ అందరికీ నచ్చిందనుకుంటున్నాను. మరి ఈ సందేశం మీ అందరికీ నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. ఓం సాయిరామ్.